మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. యూట్యూబ్లో మరింత మందికి ఈ వీడియో చూపించబడుతుంది. అలాగే వీడియోని పూర్తిగా చూడండి. వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు అసలు అక్కడ ఏం జరిగింది అన్నది ప్రతిదీ కూడా వివరించి చెప్తామన్నమాట. సో పూర్తిగా వీడియో చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. ఫుల్ వీడియో చూసిన తర్వాతే మీ అభిప్రాయాన్ని కామెంట్ అయితే చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతిరోజు సోషల్ మీడియా ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ వ్యాపారం ప్రమోషన్స్, పబ్లిసిటీ అంటే ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ బిజినెస్ ప్రమోషన్స్ చేయబడి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేయండి. ఎల్బిఆర్ డిజిటల్ మార్కెటింగ్ అండి. రీసెంట్గా ఔటర్ రింగ్ రోడ్డు ప్రమాదం జరిగిందండి హైదరాబాద్లో. మీరు చూస్తున్నారు, హైదరాబాద్లో యాక్సిడెంట్స్ అలాగే అపార్ట్మెంట్స్లో యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి అంటే ఒకటి జనాభా ఎక్కువైపోయారు, అలాగే విపరీతమైనటువంటి స్పీడ్ అనమాట. ఎంత భయంకరంగా వెళ్తున్నారంటే స్పీడ్, మీరు అర్ధరాత్రి ఔటర్ రింగ్ రోడ్లోకి వెళ్ళండి, చాలా భయంకరమైనటువంటి స్పీడ్లో కార్లు వెళ్తూ ఉంటాయి. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు దగ్గర, పోచారం దగ్గర ఓఆర్ఆర్ పైన ఒక కారు అదుపు తప్పి గాల్లో కింద ఉన్న సర్వీస్ రోడ్డుపై పడిందండి. ఇద్దరు చనిపోయారండి, మౌనిక అలాగే నవీన్ అనే ఇద్దరు చనిపోయారనమాట. సో ఒకటి ఏంటంటే అతి వేగం, ఇంకోటి ఏంటంటే ఇళ్లల్లో కూడా ఫైర్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఎందుకంటే జనాభా ఎక్కువైపోయారు, హైదరాబాద్లో 1,00,00,000 పైగా ఉన్నారనమాట. సో దానివల్ల ఏంటంటే స్పేస్ తక్కువైపోతుంది, ఉరుకుల పరుకుల జీవితం. చూస్తున్నారు కదా, ఔటర్ రింగ్ రోడ్ అనేది ఎంత ఫాస్ట్గా వెళ్తూ ఉంటాయి అంటే చూడండి, ఇద్దరు చనిపోయారండి. ఇంకోటి రీసెంట్గా నాంపల్లిలో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందండి. మొన్న ఫైర్ యాక్సిడెంట్ ఒక చోట జరిగితే 20 మంది చచ్చిపోయారు. నెలకొకటి ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంటే 20 మంది 30 మంది, ఒకళ్ళిద్దరు కూడా కాదండి. చనిపోతే ఏకంగా 20 మంది 30 మంది. మొన్న ఆ మధ్యకాలంలో చార్మినార్ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగితే 17 మంది ఏకంగా. దీని గురించి మీరు ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.